ఓం నమ శివాయ. శివమహాపురాణంలో అమ్మవారికి సంబంధించిన కొన్ని అవతారాల గురించి కూడా ప్రస్తావన ఉంది. అయితే ముఖ్యంగా మనం ఒక అవతారాన్ని గురించి తెలుసుకోవాలి. ఇప్పటికీ కూడా మనం వివాహ క్రతువు నిర్వహించే సమయంలో పెళ్లి కూతురు చేత గౌరీ పూజ అని ఒక పూజ చేయిస్తూ ఉంటాం. అటువంటి గౌరీదేవి ఆవిర్భావము, దాని వెనకాతల ఉండే పార్వతీ పరమేశ్వరుల సంకల్పము, వాళ్ళు సంరక్షణార్థం, లోక కళ్యాణం కోసం ఎటువంటి సంకల్పం చేస్తారో అటువంటి ఒక అవతారం, ఒక స్వరూపం ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం గొప్ప ప్రయోజనాన్ని పొందే అదృష్టాన్ని తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఎలా కృప చేశారో మనకి ఈ శివపురాణంలో దాన్ని నిక్షిప్తం చేస్తారు. అసలు గౌరీదేవి గురించి ఆవిడ ఎలా ఆవిర్భవించింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం శివ మహాపురాణం అంతర్గతంగా. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మందగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవస్వరూపాన్ని పొంది సేవిస్తూ ఉంటుంది. అంతటి లోకాధినాథుడైన శంకరుడు పార్వతీ సహితుడై వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఆయనను సేవించుకునే భాగ్యం కలగడం చాలా గొప్ప విషయం. అందుచేత ఆ పర్వతం ఆయనని సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది, లక్ష్మీదేవి ఎరుపు రంగులో ఉంటుంది, సరస్వతీదేవి తెలుపు రంగులో ఉంటుంది. దీనిని గురించి మనకు ఒక చిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. పరమశివుని చెల్లులుగా సరస్వతీదేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. ఆయన వేసుకునే పుర్రెలమాల తెలుపు, ఆయన ఒంటికి రాసుకునే విభూది తెలుపు. కాబట్టి తెల్లటి శంకరుడు మనకి జ్ఞానప్రదాత అయి ఉంటాడు. తెల్లటి భస్మాన్ని అలుదుకుని ఉంటాడు. అసలు యథార్థానికి తెలుపు, నలుపు ఈ రెండు రంగులు కావు అని శాస్త్రం నిర్ణయించింది. మనకి ఇప్పుడు గుళ్ళలోనూ పరమేశ్వరుడు, ఈశ్వరుడి మూర్తి ఎక్కడైనా వాళ్ళు చెక్కినా లేకపోతే వాళ్ళు రంగులు వేసినా నీలం రంగు వేసేస్తున్నారు. ఆయన గరళకంఠుడు, అంటే గరళం అంటే విషం నల్లగా ఉంటుంది కాబట్టి ఆ విషాన్ని కంఠంలో ఉంచుకున్నాడు కాబట్టి అక్కడికి మాత్రమే కాస్త నలుపుగా, నీలం రంగులో నలుపుగా ఉంటుంది. అంతేగాని ఒళ్ళంతా నీలం రంగులో ఉండదు స్వామికి. కానీ చాలామంది అలాగే వేస్తున్నారు. అలాగే చూడండి, ఆంజనేయ స్వామికి కూడా అనేక రకాల రంగులు వేసేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి శాస్త్రంలో తెలుపు, నలుపు రెండు కూడా రంగులు కావని చెప్పింది. ఎందుకని? తెలుపు కిరణం విడిపోతే అందులోంచి 7 రంగులు వస్తాయి. దేనిని తాను పుచ్చుకోకుండా ప్రతిఫలించే గుణం ఉంటే దానిని తెలుపు అని పిలుస్తాం. అంతే కదండి. చూడండి, తెలుపు నీటి చుక్క, వర్షపు చుక్క తెలుపుది అలా ఏ రంగు లేకుండా పడుతూ ఉంటే సూర్యకిరణం దాని మీద పడింది అనుకోండి, ఇంద్రధనుస్సులాగా వస్తుంది. కాబట్టి దానికి ఒక గుణం ఉంది. ఏంటది? తనేమీ పుచ్చుకోకుండా ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి గుణం. అంతేకాని దాని యందు ప్రత్యేకమైన రంగును చెప్పడం కుదరదు. దేనిని ప్రతిఫలించకుండా అన్నిటినీ తనలోకి తీసుకునే గుణమన్న దానిని నలుపు అంటారు. ప్రతిఫలిస్తే తెలుపు, అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు. చూడండి, నలుపు రంగులోకి ఏ రంగు వేసినా మనకి కనబడదు. ఇప్పుడు నల్లటి ఒక బట్ట తీసుకుని దాని మీద ఎరుపు రంగు కానీ లేకపోతే ఏదో ఇంకొక రంగు కానీ వేస్తే అది కూడా కొంచెం నలుపులాగే అయిపోతుంది తప్పితే దాని మీద మనకు ప్రత్యేకించి ఎక్కువగా కనబడదు. కాబట్టి అన్నిటినీ అది లోపలికి పుచ్చుకుంటుంది. అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు, ప్రతిఫలిస్తే తెలుపు. తాను లోపలికి తీసుకోవలసినది శంకరుడు. తాను ప్రత్యేకంగా పుచ్చుకోవలసింది అన్నది లేకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆయన. అందులో మొట్టమొదటి కిరణాలు వెలువడుతున్నప్పుడు మొదటి రంగు ఎరుపు వస్తుంది అంటారు. సృష్టి ఆవిర్భావనందు కూడా అరుణాం అని అమ్మవారు ఎరుపు రంగుతోనే ప్రారంభమవుతుంది. అందుకని శంకరుడు తెలుపు, సరస్వతీదేవి కూడా తెలుపు. పరమశివుడు కేవలం జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగని ఆయన ఐశ్వర్యాన్ని ఇవ్వడు అని కాదు. చాలా గొప్పది ఇచ్చేవాడు. ఒక తక్కువ విషయాన్ని ఇవ్వడం పెద్ద విశేషం కాదు. అందుచేత శంకరుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఐశ్వర్యం కంటే పెద్దది కదండి. కాబట్టి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు, అన్నిటినీ ఇవ్వగలడు. తెల్లటి శంకరుడు, తెల్లని రంగుతో చెప్పబడిన శంకరుడు జ్ఞానప్రదాత అయినట్లే తెల్లటి సరస్వతీదేవి శంకరుని చెల్లెలుగా చెప్పబడుతుంది. ఆమె కూడా జ్ఞానమే ఇస్తుంది. అన్నా చెల్లెళ్ళిద్దరిది ఒకటే పోలిక. బ్రహ్మగారు సృష్టికర్త, ఆయన ఎరుపు రంగులో ఉంటాడు. ఆయన చెల్లెలైన లక్ష్మీదేవి కూడా ఎరుపు. ఇక నల్లని వాడు నారాయణుడు. నల్లని నారాయణునికి చెల్లెలు నారాయణి అంటే పార్వతీదేవి. నారాయణి అంటే పార్వతీదేవి కదండి.
నల్లని పార్వతీదేవి నల్లని నారాయణుని యొక్క సోదరి. సాధారణంగా శంకరుడు ఎప్పుడైనా రాక్షస సంహారం చేయవలసి వస్తే అవతార స్వీకారం శంకరుని యందు ఉండదు. శంకరుని స్వరూపం ఎప్పుడూ తనకు తానుగా ఉంటుంది. అవతార స్వీకారాన్ని నారాయణుడే చేస్తాడు. అలాగే నారాయణి కూడా చేస్తుంది. అందుకే మనం పరిశీలించినట్లయితే ఈ ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఉంటాయి. భగవద్గీతలో నారాయణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా పేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. సాధువులైన వారు ఎక్కడెక్కడ నేను అవతరించాలని కోరుకుంటున్నారో అక్కడ నేను ఒక దేహాన్ని స్వీకరిస్తున్నాను అని దేవీ భాగవతంలో అమ్మవారు ఉంటుంది. ఎప్పుడెప్పుడు సాధువులైన వారికి ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడెప్పుడు నేను ధర్మ ప్రతిష్టాపన కోసమని రాక్షస సంహారం చేయడానికి ఒక అవతారాన్ని స్వీకరించవలసి వచ్చిందో అప్పుడు నేను ఒక కొత్త అవతారం స్వీకరించి ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చేస్తాను అని అమ్మవారు అంటుంది. ఆమె రంగులోనే ఉన్న పుంస్వరూపమైన నారాయణుడు కూడా అలాగే అంటాడు. అసలు యథార్థానికి శాస్త్రము నారాయణుడు నారాయణి అని కాదు, పుంస్వరూపంగా కనబడితే నారాయణుడు, ఆయన అలంకార ప్రియుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే ఆమె కూడా అలంకార ప్రియ. సహజంగా స్త్రీ అలంకార ప్రియ కదండి. అందున అమ్మవారు మహాపతివ్రత, అందుచేత ఆవిడ కూడా అలంకారాన్ని స్వీకరిస్తుంది. మరి శంకరుడు అభిషేక ప్రియుడు, మహాజ్ఞానం కలిగినవాడు, వేరొకరికి జ్ఞానాన్ని ఇయ్యగలిగినవాడు. అందుకని ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమించే స్వరూపం ఉన్నవాడు శంకరుడు. కాబట్టి ఈ అమరిక కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. అలాగని మనం భగవంతుని పట్ల ఏర్పడిన ఈ బంధుత్వాలని పూర్తి లౌకికమైన చట్టంలోకి బిగించే ప్రయత్నం కూడా చేయకూడదు. ఇవి ఆయా మూర్తుల ప్రధానమైన స్వరూపాన్ని, స్వభావాన్ని ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నం మాత్రమే. అంత మాత్రం చేత ఒకరు చేసిన పని ఇంకొకరు చేయకుండా ఉండాలని ఎక్కడా ఉండదు. కాబట్టి మనం భాగవతం చదివినట్లయితే అందులో కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ, కృష్ణుడు పరబ్రహ్మంగా చెప్పబడతారు. ఆయనే సృష్టి స్థితి లయ చేస్తున్నాడు. మనం శివమహాపురాణం చదివితే శంకరుడు సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు శంకరుడు చేసినట్ట, కృష్ణుడు చేసినట్ట? దేవి భాగవతం చదివినట్లయితే వీళ్ళిద్దరికన్నా అమ్మవారు ఎక్కువగా సృష్టి స్థితి లయ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ మూడింటిని మనం చదివినట్లయితే అయోమయాన్ని పెంచుకోవలసిన అవసరాన్ని మనం పెంచుకోకూడదు. ఎవరికి ఏ మూర్తి యందు మనసు తొందరగా నిలబడడానికి అవకాశం ఉందో ఆ రకంగా మనం అది నేర్చుకోవడానికని చెప్పి ఇన్ని రకాలుగా అవతారాలు చేస్తూ ఉంటారు. సాకారాంచ నిరాకారం నిర్గుణం గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యుల వారు వేదాంత డిండిమలో అంటారు. సగుణం నిర్గుణం సాతు విధాప్రోక్త మనీషిభి సగుణరాగివిశ్చైవాన్ నిర్గుణాతిర్విరారభి అని వ్యాస భగవానుడు దేవి భాగవతం అంటాడు. కోరిక తీరాలని అనుకుంటున్న వారందరూ సగుణంగా ఒక మూర్తిని ఆరాధన చేస్తారు. ఏ విధమైన కోరిక లేకుండా మోక్షాన్ని మాత్రమే ఆపేక్షించే వాళ్ళు కేవలం జ్ఞానాన్ని పొందడం కోసం, సత్యవస్తువుని దర్శనం ఆపేక్షించడం కోసం, తన స్వరూపాన్ని తనకు తెలియడం కోసం చేసే ప్రయత్నం ఉన్నవాళ్ళు ఒక మూర్తి అవసరం లేని నిర్గుణమైన ఉపాసన చేస్తూ ఉంటారు. యథార్థానికి ఉపాసన యందు కరచరణాదులతో కూడిన మూర్తి ఉపాసన కన్నా కరచరణాదులు లేకుండా మధ్యలోకి వచ్చిన రూపి అయిన లింగోపాసన ఒక స్థాయిలో పైమెట్టుగానే శాస్త్రం నిర్ణయించబడింది. అది ఏ ఆరాధనా విధానమందు దోషం పట్టడానికి కానీ, దానిని తక్కువ చేయడానికి కానీ, ఒక దానిని పెంచి చెప్పడానికి కానీ చేసే ప్రయత్నం లేదు. మన కళ్ళు ఎదురుగుండా కాళ్ళు చేతులతో ఒక మూర్తి నిలబడి ఉన్నట్లయితే మనం తొందరగా ఆ మూర్తి యందు మనస్సు నిలబడటం తేలిక. శివలింగాన్ని అరూపరూపి అన్నారు. రూపం ఉందా అంటే ఉంది, రూపం లేదా అంటే లేదు. కానీ శివలింగాన్ని ఉపాసన చేసేవాడు ఒక మెట్టు పైన చేయవలసి ఉంటుంది. అంటే ఈ మామూలుగా కాళ్ళు చేతులు ఉండే ఒక రూపం ఉండే ఒక ముఖంతో అలా ఉండే మూర్తికి చేసే ఆరాధన కంటే, ఉపాసన కంటే శివలింగానికి ఇంకొక మెట్టు ఎక్కువ చేయాలంటే ఇంకాస్త ఎక్కువ చేయవలసి ఉంటుంది. అందుకే ధ్యాన శ్లోకంలో ఆపాతళ సభస్థలన భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌళ విలసత్పూర్ణేంద్రువాంతామృతహేహి అంటుంది. బ్రహ్మాండమంతా నిండి నిబడీకృతమైపోయిన ఉన్నటువంటిది ఏది ఉందో అదే ఈ శివలింగం.
అదే ఇక్కడ సూక్ష్మ రూపంలో కనబడుతోందని తాను ఇక్కడ పూజ చెయ్యాలి అలా అని మనసులో అనుకోవాలి. ఆ పైన చంద్రుడి నుంచి స్రవిస్తున్న అమృతధారల చేత తడుస్తున్న శివలింగమే ఆ మనస్సులో ధారాపాత్రలోని జలాల చేత తడుస్తుంది అనే భావన మనం చేయగలగాలి. ఈ భావనతో పూజ చేయడం ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి ఉపాసన యందు సాకారోపాసన కన్నా లింగోపాసన ఒక మెట్టు పైనే ఉంటుంది. అలా చెప్పడంలో పక్షపాతంతో చెప్పడం కానీ, ఒక మెట్టు తక్కువ చేయడం కానీ ఉండదు. ఈ విషయంలో పెద్దలైన విశాల హృదయం కలిగిన ప్రాజ్ఞులు చాలా గొప్పగా మాట్లాడారు. వాళ్ళు దేనిని తక్కువ చేసి మాట్లాడలేదు. కరచరణాదులతో కూడిన మూర్తి ఉపాసన కరచరణాదులు లేని మూర్తి ఉపాసనకు ఆలంబనం అవుతుందని వాళ్ళు చెప్పారు. అలాగే పరమాచార్య స్వామి అయితే ఒక గొప్ప మాట మాట్లాడారు. ఆయన 2 శ్రీశైలాలు ఉన్నాయి అన్నారు. శ్రీశైలము శ్రీశైలము అంటే శ్రీని ద్రవిడ భాష్యంలో తిరు శబ్దంతో సంబోధిస్తారు. శైలము మలై కాబట్టి శ్రీశైలం తిరుమల. కాబట్టి వెంకటాచలం ఒక శ్రీశైలం. మామూలుగా కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ఒక శ్రీశైలం. కింద ఉన్న శ్రీశైలంలో కరచరణాదులతో ఉన్న మూర్తి ఉన్నాడు. పై శ్రీశైలంలో కరచరణాదులు లేని మూర్తి ఉన్నాడు. అంటే లింగ రూపంలో ఉన్నాడు. కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన బాగా చెయ్యగా ఆయన అనుగ్రహం కలిగితే మనం కరచరణాదులు లేని, కరచరణాదులు అంటే కాళ్ళు చేతులు లేని ఉన్నటువంటి మూర్తికి ఉపాసన చేయగలుగుతాం. చిట్ట చివరికి మనకి అసలు ఎదురుగుండా ఏ వస్తువు భగత్ స్వరూపంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి లలాటం నందు జ్ఞాననేత్రం అని ఒకటి ఉంటుంది కదండి. ఆ జ్ఞాననేత్రం కానీ విచ్చుకుంటే మాంసనేత్రం చేత అనేకంగా చూడబడుతున్న వస్తువులు కేవలం ఒక్కటే అనే ఒకటిలోకి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఒకటిలోకి వెళ్ళడం కోసం ఉపాసన ప్రారంభం కావాలి. చిట్ట చివరికి ఉన్నది ఒక వస్తువే అని తెలుసుకోవాలి. రెండవ వస్తువు అనేది ఏదీ లేదు. ఏది కనబడినా అంతటా పరమేశ్వరుడే అనే విషయాన్ని మనం గ్రహించుకోగలగడమే జ్ఞానం. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి భగవంతుడు ఉన్నాడు అని ఎంత నోరు కొట్టుకుని చెప్పినా లేడని వాదించే ఈ మూర్ఖుని యందు కూడా భగవానుడు ఉన్నాడా అని అడిగాడు ఒకరిని తీసుకుని వచ్చి. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతుడు లేడన్న వాని యందు భగవంతుడు లేడని అనుకు, అలా అన్న మూర్ఖుని మూర్ఖనారాయణుడు అని పిలు అన్నాడు. అది ఎంత గొప్ప మాటో చూడండి. అనుభవించి వారి నోటి నుండి వచ్చిన మాటలని దర్శనం చేసిన వాళ్ళు, దాని లోతుల్లోకి వెళ్ళి అనుభవించిన వాళ్ళు జనులను ఉద్ధరించడం కోసం అని పలికే మాటలు వెన్ను తట్టి ఉపాసనను ప్రోత్సహించేవిగా ఉంటాయి. అందుకే ఒక రామకృష్ణ పరమహంస ఆయన గనక మాట్లాడితే ఒక అందం వస్తుంది. అలాగే వివేకానందుడు మాట్లాడితే అంత అందంగానే ఉంటుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది. భగవాన్ రమణులు మాట్లాడితే అంత అందంగానూ ఉంటుంది. భగవాన్ రమణులు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నారట. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తిరువణ్ణామలై వచ్చారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి గొప్ప మహానుభావుడైన ఆచరణయందు కించిత్ కూడా వైకలభ్యం ప్రదర్శించిన వ్యక్తి. అందుకే అందరూ వచ్చి తనకు నమస్కరిస్తున్నా తన అనుష్ఠానం పోకూడదని ఉరుగంటి పూజ అని ఒక గంట పూజను నియమంగా పెట్టుకున్న వ్యక్తి ఆయన. ఉరుగంటి అంటే ఒక గంట, రోజు ఒక గంట పూజ నియమంగా పెట్టుకుంటాడు ఆయన. చాలా కాలం మౌనంలో ఉండడం అలవాటు చేసుకున్న వ్యక్తి. ఎన్నడూ కూడా శాస్త్ర ప్రమాణం తప్పకుండా శౌచాలకు కట్టుబడిన వ్యక్తి. 13 సంవత్సరాలకు సన్యసిస్తే సత్యదండాన్ని అస్తమానం పట్టుకోవాలన్న విషయంలో స్ఫురణలో ఉండకపోతే పశుపతి అయ్యర్ గారు దెబ్బలాడితే మీరు ఉత్తరోత్తర బాగా జ్ఞానం సంపాదించిన తర్వాత దెబ్బలాడినందుకు మీకు క్షమార్పణ చెప్పుకుంటానంటే మరిచిపోతానేమోనని ఒక బట్టకు తన ఒంటికి సత్యదండాన్ని కట్టుకున్న వ్యక్తి ఆయన. అంతటి మహానుభావుడు తిరువణ్ణామలై వచ్చి గిరి ప్రదక్షిణానికి వెడుతున్నాడు. గిరి ప్రదక్షిణ మార్గంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. రమణుల దగ్గర ఎప్పుడూ ఆయన నోరు విప్పితే చాలు ఆ ముత్యాలు ఏరుకుందామని కూర్చునేవారు చాలామంది ఉంటారు. వాళ్ళు రమణులతో ఒక మాట అన్నారు, అయ్యా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా ప్రదక్షిణానికి వెడుతున్నారు. వారు ఏ 9 గంటలకో ఇలా వెడతారు. ఉదయం బయలుదేరాడు కాబట్టి బయటకు వెళ్ళి నిలబడి మేమందరం నమస్కరిస్తాం, మీరు కూడా వస్తారా అన్నాడు. ఒక చెరుకు కర్రను పట్టుకెళ్ళి కత్తితో నరికినా, పంటి మధ్య నలిపినా, మరలో పెట్టి తిప్పినా దానికి తీపి ఇవ్వడమే తెలుసు తప్ప చేది ఇవ్వడం తెలియదు కదండి. రమణులు చెప్పిన జవాబు వింటే మనం ఆశ్చర్యపోతామండి. అంత తీపిగా ఉంది చూడండి ఆ సమాధానం. ఆయన అన్నాడు, చంద్రశేఖర పరమాచార్య స్వామి అనబడే వాళ్ళు ఒకడు వేరుగా ఉన్నాడా? వారే నేను, నేనే వారు. లోకమందు 2 లేవుగా, ఉన్నదంతా ఒకటే. కాబట్టి నేను ఎవరు దర్శనం చేయాలి, ఎవరు నా దర్శనం చేయాలి?
చూడబడుతున్నదంతా ఒకటే వస్తువు. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ చంద్రశేఖర్లు వేరుగా లేరు. వేరుగా లేని వస్తువుకు నేను దర్శనానికి రావడం ఏమిటి అన్నాడు. ఎప్పుడూ ఆయనది అదే స్థాయి. అది పుస్తక జ్ఞానం కాదు. ఆయన మాటలు అమృతపు బిందువులు. అవి వాళ్ళు అనుభవించవలసిన వస్తువులు. అనుభవించిన తర్వాత చెప్పిన మాటలు. కాబట్టి వాటికి అంటూ అంటూ ఏముండదు. అంటూ అంటే వాటిని ఒకళ్ళు వాడిన తర్వాత వాడినవి అని అనుకునే ఉద్దేశం ఏదీ ఉండదు. మనం ఎప్పుడు ఉపాసన చేసినా మన ఉపాసన తుట్టతుత ప్రయోజనం బ్రహ్మాన్ని తెలుసుకోవడం. ఆ ఒకటి అయిపోవడం కోసమే ఈ ఆరాటాలన్నీ. దానిని పక్కన పెట్టి దేని కొరకు చేసినా మనిషి జన్మ ప్రయోజనం తక్కువగా ఉంటుంది. చేసిన ఉపాసన ఒట్టినే పోదు, ఎప్పుడూ అప్పుడు రక్షించి తీరుతుంది. కాబట్టి పార్వతీదేవికి నిజంగా అన్ని అవతారాలు ఉంటాయా, అన్ని మూర్తులు ఉంటాయా అంటే పైకి చెప్పినప్పుడు అన్ని మూర్తులు ఉంటాయి, కానీ అందులో మనం దోషాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ మనం ఎప్పుడూ ఒక కోణంలో పరిశీలన చేయడం ప్రారంభించాలి. కామాక్షి చరణ ప్రసాదము అని పరమాచార్య ఒక మాట చెప్తూ ఉండేవారు. అలా అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకున్నప్పుడు ఆయన ధ్యానం చేస్తున్న గాయత్రి, ఒక కామాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్న కామాక్షి, కంచికామకోటి పీఠంలో ఉన్న కామికోటి పరదేవత, మనం దేవాలయానికి వెళ్ళి అర్చన చేసిన రాజేశ్వరి, ఒక తాటి చెట్టు కింద పెట్టబడిన ఒక గ్రామదేవత, ఎప్పుడూ మా ఊరిని కాపాడుతుంది అని చెప్పబడే పోలేరమ్మ, పెద్దింటమ్మ, వీళ్ళందరూ ఈ అమ్మలందరూ ఒక్క అమ్మే. ఇది లోపల ఏర్పడవలసిన భావన. లేకపోతే ఒక వెర్రి ముదిరినట్టుగా ముదిరిపోతూ ఉంటుంది. అందుకనే ఎక్కడికెళ్ళినా అమ్మవారిని ఒకే రకంగా ఇప్పుడు స్వామి ఎన్ని రకాలుగా అవతారాలు ఉన్నాయో అన్ని రకాలుగాను అమ్మవారు ఉంటుంది అని అనుకోవడం ఒక ఎత్తైతే, ఎక్కడ ఏ గుడిలో అమ్మవారు మూర్తి ఏ రకంగా పిలువబడుతున్నా, ఆ అమ్మవారికి ఏ పేరుతో పిలువబడుతున్నా అంతా ఆవిడే, అంతా అమ్మే అని చెప్పుకోవాలి. ఈ అంతటా ఎన్ని రూపాలలో ఉన్నా ఈ అమ్మలందరూ కూడా ఒక్కమ్మే అనే భావన మనకి లోపల ఏర్పడాలి. లేకపోతే ఒక వెర్రి ముదిరినట్టుగా ముదిరిపోతూ ఉంటుంది కదండి. కాబట్టి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, విశ్యం పశ్యతి కార్యకారణత్రయ స్వస్వామి సంబంధతః శిష్యాచార్య తవా తదైవ పితృపుత్రాత్మనాభేదతః స్వప్నే జాగృతి వాయియేష పురుషో మాయా పరిభ్రావితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. లోకాన్ని రక్షించడానికి ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని నెరవేర్చడానికి ఒక రూపాన్ని పొందవలసిన అవసరం లేని పరమాత్మ తనంత తాను ఒక రూపాన్ని స్వీకరించడం ఈశ్వరుని హద్దులేని దయకు పరాకాష్ట అనే భావంతో మనం విచారణ చేసినప్పుడు పొందే అమృతం. అలా కాకుండా ఏదో మూర్తులు యందు భేదాన్ని చూసి అన్నిటి యందు తలో రకంగా భావన చేస్తూ అన్నిటి యందు తలో రకమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టుకుంటూ ఉంటే దాని వలన కలిగే ప్రయోజనం అంతగా ఉండదు. పరదేవత ఎన్ని రూపాలలో ఉన్నా ఆ అమ్మ ఒక్కతే. ఒకనాడు ఒక లీలా విలాసాన్ని అమ్మవారు చూపించింది. శంకరుడు కూడా చూపించాడు. వాళ్ళిద్దరూ కారు కదా, వాళ్ళిద్దరుగా కనబడే ఒకళ్ళు. ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి, కారు హార్స్ పవర్ రెండు వేరు కాదు కదండి. కలిసి ఉన్న వస్తువును విడదీసి చూడడం అనేది కూడనే కూడదు. దీపము దీపశిఖ, పువ్వు వాసన, సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో అలాగే ప్రకృతి పరమాత్మ కలిసే ఉంటారు. అలా ఎవరైతే చూస్తారో వారు ధన్యులు. కాబట్టి ఏకత్వం అనే భావనని బాగా దృష్టిలో పెట్టుకుని మనం ఈశ్వర కృపగా స్వీకరిస్తే మనకి పురాణాలు అందంగా కనబడతాయి. మన ఉపాసనను ముందుకు తీసుకువెళ్ళడంలో మనకి అవి ఉపకారం చేస్తూ ఉంటాయి. అందుకని ఇదేమిటి ఇవిడ గౌరీదేవి గురించి చెప్తానని చెప్పి ఇవన్నీ చెప్పేస్తున్నానని అనుకోకండి. మనం అమ్మవారిని ఒక రూపంగా తలుచుకునే ముందు ఇంతటి ఉపాసన చేసుకుని మనసుని ఇంత ఖచ్చితంగా ఉంచుకుని కనుక మనం అమ్మవారి గురించి తెలుసుకున్నాం అనుకోండి, అది చాలా హద్దుకుపోయేటట్టుగా మన మనసులో ముద్రించబడుతుంది. కాబట్టి మనం అమ్మవారి యొక్క గౌరీ రూపాన్ని, గౌరీమాతని, ఆ గౌరీ పూజని మనం ఎలా చేయాలి అంటే అన్నది రేపటి పారాయణ నుంచి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. శంభో శంకర.